ఓ రాజకీయ నాయకుడు కామంతో కళ్ళు మూసుకుపోయి తన కూతురు వయసున్న ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చెన్నైలోని మదురైలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఘోరం ఏంటంటే సదరు పొలిటికల్ లీడర్ తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే విషయం బాలిక తల్లికి కూడా తెలుసు. ఆమె కూడా అతనికి సహకరించడం ఇక్కడ దారుణం. కన్నతల్లే ఇలా చేస్తే ఇంకా ఆ బాలికకు రక్షణ ఎక్కడుంటుంది? కానీ కన్న తండ్రి మాత్రం ఆ బాలికకు అండగా నిలబడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో ఆ రాజకీయ నేతపై, అలాగే అతనికి సహకరించిన బాలిక తల్లిపై కూడా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే మదురైలో 15 ఏళ్ల బాలికపై బీజేపీ రాష్ట్ర నేత ఎంఎస్ షా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక ఫోన్కు అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు పంపుతూ మానసిక వేదనకు గురిచేశాడు. ఈ విషయంపై బాధితురాలి తండ్రి మదురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు రాష్ట్ర బీజేపీ ఆర్థిక విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఎంఎస్ షాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే తన భార్య కూడా షాకు సహకరించిందని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొనడంతో బాలిక తల్లిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో షాను సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.